నీలవేణి, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఎందుకు అర్థం కానట్టు నటిస్తున్నావు? అర్థమైనట్టు మాట్లాడితే మీరింకా ఆత్రంగా ముందుకు వెళ్ళిపోతారు. మిమ్మల్ని అక్కడికక్కడే ఆపాలంటే నాకు అర్థం కానట్టు నేను నటించాలి, తప్పదు. ఆత్రం వచ్చినప్పుడు ఆపడం పాపం, తెలుసా? పాపమని ఆగకుండా ఉండిపోతే మీరు నిజంగానే పాపాలు చేస్తారు కదా. మొగుడు పెళ్ళాల మధ్య జరిగేది పాపం కాదు, పులకింతలు. ఏమో బాబు, నాకవన్నీ తెలియదు. అవన్నీ తెలియదు అంటూనే అవన్నీ కోరుకుంటున్నట్టు నీ అదిరే అధరాలు చెప్తున్నాయి, తెలుసా? ఇట్ట చూస్తూ ఉంటే నిన్నే ఇట్ట చూస్తూ ఉంటే మధ్య పోతూ ఉందే నిన్నే ఇట్ట చూస్తూ ఉంటే. ఇలాంటి పనులని చేసే సమయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముందు ఈ పని సంగతి చూడండి. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు, ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కవ్వేలకి. ఒక్కసారి గుద్దారు సరిపోలేదా? మళ్ళీ రెండోసారి గుద్దడానికి వస్తున్నారు. రెండోసారి గుద్దకపోతే ఇద్దరి మధ్య యుద్ధాలు వచ్చేస్తాయి, తెలుసా? ఇలాంటివి మీరు నమ్మరని అనుకున్నానే. నా నీలవేణికి దగ్గరవ్వడం కోసం ఎందుకో నమ్మాలనిపిస్తుంది. నింగిన జారిన జాబిలు ఏదో నేలకు చేరి నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా. సరాసరి నీలవేణి, నువ్వు లేకపోతే నాకే పని చేయబుద్ధి కాదు, తెలుసా? అలా వెళ్ళిపోతే ఎలా? చెన్నై గారు, అది అన్న, రంగులన్నీ వేరు వేరు కుండల్లో వెయ్యాలి. కుండలు తీసుకురా. అలాగే నిలవడమ్మా.